మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు గెలుపు కోసం, అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు గెలుపు కోసం కదిరి బాబురావు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందులో భాగంగా సోమవారం రాత్రి కురిచేడు మండలంలోని పలు గ్రామాల్లో వీరు ఎన్నికల ప్రచారం కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కదిరి బాలకృష్ణ తనయుడు కదిరి ఈశాన్ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ అనర్గళంగా ప్రసంగించారు. ఎంపీగా సిద్ధారాఘవరావును, ఎమ్మెల్యేగా కదిరి బాబురావును గెలిపించాలని ప్రజల్ని ఓట్లు అభ్యర్థించారు. కాశీపురం ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే మీకోసం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయం అవుతుంటే మీకోసం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతు కూలీల చెమట్ల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంటే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా అయితే మన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారో అదే రకంగా ఇప్పుడు మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ అవి కానీ ఇవ్వకుండా కేంద్రం అలానే ఆడుకుంటుంది. ఈసారి మనమందరం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆంధ్రుల పౌరుషమేంటో సాటి మనం నారా చంద్రబాబు నాయుడిని అక్కడికి సీఎంగా కూర్చొని పెట్టాలంటే మనం కదిరి బాబురావు గారిని కూడా కల్పించుకోవాలి. మీ అందరూ తెలుసు కదిరి బాబురావు గారు పాత వ్యక్తి కాదు. 2004 ఇక్కడి నుంచి పోటీ చేశారు. దాని తర్వాత కనిగిరి ప్రాంతానికి ఎమ్మెల్యేలాగా ఉన్నారు. అక్కడ ఎన్నో సమస్యలు, కిడ్నీ వ్యాధులతో ఎంతో మంది బాధపడుతుంటే వాళ్ళ కోసం కిడ్నీ డయాలసిస్ సెంటర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అందరూ ఒంగోలుకి వెళ్ళేటోళ్ళు. అలాంటి వాళ్ళందరి కోసం ఒంగోలులో వెళ్లకుండా కనిగిరిలో పెట్టారు. చదువుకోవడానికి IIIT కాలేజ్ అలాంటి ఎన్నో తెచ్చారు. అదే రకంగా కనిగిరి ప్రాంతాన్ని ఎలా అయితే అభివృద్ధి చేశారో దర్శి ప్రాంతాన్ని కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు. మీరందరూ కష్టపడి 5 రోజులు శ్రమించి కదిరి బాబురావు గారిని గెలిపించాలి.